మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా పరువు నష్టం కలిగించేవిగా ఉన్నాయని పేర్కొంటూ బీఆర్ఎస్ నేతలు మంగళవారం రాత్రి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా మంగళవారం పంజాగుట్టలో జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, నాయకులు దాసోజు శ్రవణ్, బాల్క సుమంత్, గెల్లు శ్రీనివాసులు సీఎం రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై వాడిన పదజాలం హింసను రెచ్చగొట్టేసేలా, ప్రజల శాంతికి విఘాతం కలిగించేలా, మన సమాజం నైతికతను దెబ్బతీసేలా ఉన్నాయని ఆరోపిస్తూ ఈ వ్యాఖ్యలు చట్టవిరుద్ధమైన, నేరపూరితమైనవిగా పేర్కొంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసీఆర్ పై ఆయన చేసిన నిరాధారమైన ఆరోపణలు వ్యక్తిగత దాడి, అగౌరవంగా ఉండటమే కాకుండా చట్టవిరుద్ధం. ఇటువంటి ప్రవర్తన ముఖ్యమంత్రికి తగదు. ఇలాంటి చర్యలు ముఖ్యమంత్రి పదవి గౌరవాన్ని దెబ్బతీస్తాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. హింసను ప్రేరేపించిన రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై చట్ట ప్రకారం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు పోలీసులను కోరారు. బీఆర్ఎస్ నేతలకు అధికారం పోయినా బలుపు తగ్గలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ సచివాలయంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామని కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. సెక్రటేరియట్ ముందు కేటీఆర్ వాళ్ళ అయ్య విగ్రహం పెట్టుకుందామనుకుంటున్నారు. సచివాలయం ముందు ఉండాల్సింది ఉద్యమం ముసుగులో తెలంగాణను దోచుకున్న వాళ్ళ విగ్రహం కాదన్నారు. అధికారంలోకి వస్తే రాజీవ్ విగ్రహాన్ని తొలగిస్తామని మాట్లాడుతున్నారు. చేతనైతే ఎవడైనా విగ్రహం మీద చేయి వేయండి అంటూ సవాల్ విసిరారు. నీ అయ్య విగ్రహం కోసం రాజీవ్ విగ్రహాన్ని తొలగించాలని అంటావా? అధికారంలోకి వస్తే అని మాట్లాడుతున్నారు. బిడ్డ, మీకు అధికారం ఇక కలనే, ఇక మీరు చింతమడకకే పరిమితమని ఫైర్ అయ్యారు. 10 ఏళ్లు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టని వాళ్ళు ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. డిసెంబర్ 9న సచివాలయం లోపల తెలంగాణ విగ్రహం ఏర్పాటు చేసే బాధ్యత మాది. మా చిత్తశుద్ధిని ఏ సన్నాసి శంకించనవసరం లేదంటూ విచక్షణ కోల్పోయి అర్థం పర్థం లేని మాటలు మాట్లాడినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అంటూ ఫైర్ అయ్యాడు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.